ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలలో 4వ రోజైన మంగళవారం స్వామివారు వ్యాఘ్రవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, సభ్యులు ఈవో గోపి పర్యవేక్షించారు. ఉత్సవ విశిష్టతను పూజారి వివరించారు. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలలో ఈరోజు సాయం సంధ్యా సమయంలో శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులు స్వామివారి ఉత్సవమూర్తుల యొక్క వ్యాఘ్రవాహనం పులివాహనంపై ఊరేగింపు గ్రామోత్సవం జరగబోతున్నది. కాబట్టి ఈ కైంకర్యానికి ఎన్నో సంవత్సరాలు వెచ్చేస్తున్న మంగళగిరి వాస్తవ్యులైన గౌరవనీయులు శ్రీ సింతే నారాయణరావు గారు, రేవతి గారు కుటుంబ సభ్యులు, వారి అల్లుడి గారు లింగవర ప్రసాద్ గారు, శ్వేత గారి యొక్క కుటుంబ సభ్యులతో భక్తుల యొక్క సమక్షంలో మా దేవస్థానం మా యొక్క చైర్మన్ గారైన భోగి కోటేశ్వరరావు గారు, కార్యనిర్వహణాధికారైన నామని గోపి గారు, పాలకవర్గ మండలి యొక్క భక్తుల సమక్షంలో ఎంతో అద్భుతంగా శాస్త్రీయ పద్ధతిగా భక్తులకి అసౌకర్యం లేకుండా ఎంతో గ్రామోత్సవాన్ని నిరాడంబరంగా అద్భుతంగా జరిపిస్తున్న వీరికి కోలాటంలో జరుపుతున్న ఈ యొక్క మహిళా సోదరీమణులందరికీ కూడా ఈ యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలతో పెదవడ్లపొడిలోని శ్రీ గంగానమ్మ తల్లి పోతురాజుల ఆలయంలో ఆలయం 20వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. పెదవడ్లపూడి గ్రామంలో గ్రామదేవత గంగానమ్మ తల్లి పోతురాజుల ఆలయం పునఃప్రతిష్ఠా కార్యక్రమం 20 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా అమ్మవారి మీద నమ్మకంతో ప్రతి సంవత్సరం జనానికి నమ్మకం పెరిగి అమ్మవారు ఏ కోరికలు కోరినా తీర్చే తల్లిగా ప్రజలందరూ ఫిబ్రవరి 10వ తారీఖున కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు పాల్గొని సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి గ్రామ ప్రజలందరూ పాడి పంటలతో విరాజిల్లాలని, అట్లాగే గ్రామం సుమారుగా 7-8 వేల మంది అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలంతా విరివిగా విరాళాలు అందజేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. అమ్మవారి దయతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్నారు. సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది. కావున ఈ ప్రజలందరినీ అమ్మవారి ఆశీర్వదించాలని కోరుకుంటూ పెదవడ్లపూడి గ్రామంలో 20 సంవత్సరాల నుంచి గంగానమ్మ తల్లి ఆలయంలో పూజలు జరుపుతున్నాం. గ్రామస్తులు కూడా బాగా నమ్మకంతో బాగా ఇచ్చేస్తున్నారు. గ్రామస్తులు కోరిన కోరికలు కూడా తీర్చుకుంటూ గ్రామస్తుల నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మరీ ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం 10,000 మంది భోజనాలు అనుకుంటున్నాం. అలాగే జరుగుతుంది. గ్రామస్తుల సహాయ సహకారాలతో ఇంతవరకు బాగా కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాము. ఎల్లప్పుడూ కూడా ఇలాగా అమ్మవారు కాపాడాలని కోరుకుంటున్నాం. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలం మల్లికార్జున స్వామివారి అన్నదాన కేంద్రానికి మంగళవారం విజయ పికిల్స్ ఆధ్వర్యాన 6 రకాల ఊరగాయ పచ్చళ్లు పంపారు. 3 టన్నుల 500 కిలోల పచ్చళ్లు ఆటోనగర్లోని కంపెనీ వద్ద నుంచి లారీ ద్వారా పంపారు. ఈ కార్యక్రమంలో పికిల్స్ ప్రొపరైటర్ కాటూరి రాము దంపతులు, వెంకటరెడ్డి, ప్రసాద్, ఖాదర్ బాబు, అశోక్ కుమార్, శాంతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.